గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో పెసరట్టు తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: పెసలు 1 కప్పు, బియ్యం 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 16 లేదా రుచిని బట్టి వేసుకోండి, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టేబుల్ స్పూను, పెసరట్లు తయారు చేసుకోవటానికి తగినంత నూనె, పెసరట్ల పైన చల్లుకోవటానికి ఉల్లిపాయ ముక్కల్ని వాడతాము. తగినన్ని ఉల్లిపాయల్ని తీసుకోండి. పెసరట్టుతో పాటు సర్వ్ చేసుకోవటానికి ఉప్మా. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా పెసల్ని కడుక్కోవాలి. ఒక బౌల్లోకి ఈ పెసలని తీసుకుని దాంట్లో నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. ఆ పైన ఆ నీళ్లన్నీ వంపేసి ఫ్రెష్ నీళ్లు పొయ్యండి. ఈ పెసలని నానబెట్టుకోవాలి కాబట్టి తగినన్ని నీళ్లు పొయ్యండి. అలాగే బియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. ఆ పైన ఆ నీళ్ళని మార్చేసి ఫ్రెష్ నీళ్లు పోసుకోండి. ఈ బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి కాబట్టి తగినన్ని నీళ్లు పొయ్యండి. ఈ బియ్యం, పెసలు రెండింటినీ వేరువేరుగా 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోండి. ఇక్కడ పెసలను చూడండి, చక్కగా నానినాయి. అలాగే బియ్యం కూడా పూర్తిగా నానినాయి. ఇప్పుడు ఈ నానిన పెసలు బియ్యంలో నుంచి నీళ్ళని తీసేసి వీటిని తగినన్ని నీళ్లు పోసి విడివిడిగా మెత్తగా రుబ్బుకోండి. పిండిని వేళ్ల మధ్య పట్టుకుని చూస్తే కసాకసామని తగలకూడదు. అలా మెత్తగా రుబ్బుకోండి. ఇదే రకంగా బియ్యాన్ని కూడా మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు ఒక డీప్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ రుబ్బిన పెసల పిండిని అలాగే బియ్య పిండిని ఈ రెండింటినీ వేసి బాగా కలపండి. అంతా పూర్తిగా కలిసిన తర్వాత ఆ పిండికి తగినంత ఉప్పు వేయండి. ఇప్పుడు ఈ ఉప్పంతాను పిండిలో కలిసేటట్టుగా కలపండి. ఈ పిండిని ఫెర్మెంట్ అవటానికి పక్కన పెట్టుకోవాలి. సుమారు 6 గంటల దాకా పక్కన పెట్టుకుంటే ఈ పిండి చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. ఈ గిన్నెని ఒక వెడల్పాటి పళ్ళెల్లో పెట్టుకుని దానిపైన మూత ఏటవాలుగా పెట్టండి. ఫెర్మెంట్ అయినప్పుడు ఒకవేళ పిండి పొంగి కింద పడితే ఈ ప్లేట్లోకి పడుతుంది. దాన్ని తీసి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు, పిండి ఫెర్మెంట్ అయ్యింది. మూత తెరిచి చూడండి, పిండి చక్కగా పొంగింది. ఒక స్పూన్ తీసుకుని ఈ పిండిని కలపండి. పిండి కనుక బాగా చిక్కగా ఉంటే తగినన్ని నీళ్లు పోసి కలపండి. పెసరట్లు వేసుకోవడానికి పరుచుకునే కన్సిస్టెన్సీలో ఈ పిండిని తయారు చేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుని ఆ రకంగా తయారు చేసుకోండి. ఇక్కడ పెసరట్లు వేసుకోవటానికి పిండి తయారయ్యింది. పచ్చిమిరపకాయల్ని తీసుకుని శుభ్రంగా కడగండి. అలాగే అల్లం కూడా శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని, అల్లాన్ని, జీలకర్ర వేసుకుని మిక్సర్ గ్రైండర్ ఉపయోగించి కచ్చాపచ్చాగా నూరుకోండి. ఇలా నూరుకున్న అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర మిశ్రమాన్ని తయారు చేసుకున్న పిండిలో వేయండి. ఇప్పుడు ఈ పిండంతాను చక్కగా కలిసేటట్టుగా కలుపుకోండి. పెసరట్లకి పిండి తయారయ్యింది. ఉల్లిపాయల్ని తీసుకుని వాటి పైపెచ్చులు తీసి వీలైనంత సన్నగా ముక్కలుగా తరగండి. పెసరట్లు వేసుకున్నప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పైన చల్లుకుంటే పెసరట్లకి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రుబ్బుకున్న పిండితో పెసరట్లని వేసి చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఫ్లాట్ పెనాన్ని పెట్టుకుని వెచ్చబెట్టండి. ఒక చిప్పగెరిటె తీసుకుని ఈ పిండిని బాగా కలపండి. ఇప్పుడు ఒక గెరిటెడు పిండిని ఈ పెనం మధ్యలో వేసుకుని గెరిట యొక్క వెనక భాగంతో తిప్పుతూ పెనం అంతా పరవండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా పల్చగా వచ్చేటట్టుగా పరుచుకోండి. ఇప్పుడు ఈ అట్టు మీద తగినంత నూనె వెయ్యండి. అట్లకాడ తీసుకుని ఈ నూనెంతాను అట్టుకి పూర్తిగా అంటేటట్టుగా రాయండి. పిండి కాస్త పచ్చిగా ఉండంగానే ఈ అట్టు మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఈవెన్గా చల్లండి. ఈ రకంగా చల్లుకున్న తర్వాత అట్లకాడ తీసుకుని ఒకసారి అదుముతూ రాశారంటే ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిగా ఉన్న ఆ పిండిలోకి అంటుకుంటాయి. కాసేపయ్యాక గమనించండి, పెసరట్టు అడుగు భాగాన బ్రౌన్ రంగులోకి మారింది.
అలాగే పెనం నుంచి విడిపడుతోంది కూడాను. ఇప్పుడు జాగ్రత్తగా అట్లకాడతో ఈ పెసరట్టుని పెనం నుంచి వేరు చెయ్యండి. ఇప్పుడు ఈ పెసరట్టుని సహానికి మడుచుకోండి. వేడివేడిగా తయారు చేసుకున్న ఈ పెసరట్టుని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని అల్లపచ్చడి, కొబ్బరి చట్నీలతో సర్వ్ చేసుకోండి. పెసరట్లకి అల్లపచ్చడి కాంబినేషన్ ఎంతో బాగుంటుంది. ఇప్పుడు ఇదే పెసరట్టుని మరో రకంగా వేసుకుని చూద్దాం. వేడిగా ఉన్న పెనం మీద తగినంత పిండిని మధ్యలో వేసుకుని గరిటె యొక్క వెనక భాగంతో పరవండి. పల్చగా పిండిని పరుచుకున్న తర్వాత తగినంత నూనె వేసి అట్లకాడతో ఆ నూనెంతాను అట్టుకి అంటేటట్టుగా రాయండి. అట్టు అడుగు భాగాన బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత అట్లకాడతో ఈ అట్టుని తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వండి. ఈ రకంగా రెండో వైపు కూడా పూర్తిగా కాలిన తర్వాత దాన్ని తిప్పండి. ఇప్పుడు తగినంత ఉప్మా తీసుకుని ఈ అట్టు మధ్యలో పెట్టుకుని ఈ బొమ్మలో చూపించిన విధంగా మడుచుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా మడుచుకుంటే రోల్ లాగా తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న పెసరట్టుని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని అల్లపచ్చడితోనూ కొబ్బరి చట్నీతోనూ సర్వ్ చేసుకోండి. ఇలా పెసరట్టు మధ్యలో ఉప్మా పెట్టుకుంటే దీన్ని ఉప్మా పెసరట్టు లేదా పెసరట్టు ఉప్మా అంటారు. దీన్నే ఎమ్మెల్యే పెసరట్టు అని కూడా అంటారు. ఈ పెసరట్టుకి ఎమ్మెల్యే పెసరట్టు అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఒక చిన్న కథ ఉంది. పూర్వం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం నుంచి వచ్చిన వారిని క్యాంటీన్లో కలిసేవారట. వాళ్ళు ఏం తింటే అదే పార్టీకి మర్యాద కోసం ఆర్డర్ చేయాలి కదా. మరి వాళ్ళు ఎమ్మెల్యే అయితే ఏదైనా ఎక్స్ట్రా ఉండాలి కదా. కాబట్టి వెయిటర్కి 2 పెసర అని చెప్పేవారట. ఆ వెయిటర్ వంటవాడితో 2 పెసర, అందులో 1 ఎమ్మెల్యే గారికి అని చెప్పేవాడట. అప్పుడు ఆ వంటవాడు ఒక పెసరట్టు మామూలుగాను, ఎమ్మెల్యే గారికి వేసే పెసరట్టులో కొద్దిగా ఉప్మాని ఉంచి పెసరట్టుని తయారు చేసేవాడట. చూడటానికి 2 పెసరట్లే కాని ఎమ్మెల్యే గారు బయటకి కనబడని ఉప్మాని కూడా ఎక్స్ట్రాగా తినేవారన్నమాట. అలా పెసరట్టు ఉప్మా క్రమంగా ఎమ్మెల్యే పెసరట్టుగా ప్రసిద్ధి పొందింది. ఈ రకంగా పెసరట్టు ఉప్మా తినాలంటే మనం ఎమ్మెల్యేలే అవ్వక్కర్లేదు. మన ఇంట్లోనే మనం ఈ రకంగా పెసరట్టుని తయారు చేసుకుని ఆనందించొచ్చు. ఈ మూవీని చూశారు కదా, పెసరట్టు తయారు చేసుకుని అలాగే ఉప్మాని కూడా తయారు చేసుకుని ఆ రెండిటినీ కలిపి ఎమ్మెల్యే పెసరట్టు తయారు చేసుకుని కూడా ఆనందిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.